ఒక మంచి ఆలోచన మన జీవితాన్ని మార్చేస్తుంది అనే టాపిక్ గురించి ఒక చిన్న కాన్సెప్ట్ తెలుసుకుందాం మా ఫ్రెండ్స్. ఒక ఆలోచన మన జీవితాన్ని మార్చేస్తుంది. మనం ధ్యానం చేయాలి అని ఒక మంచి ఆలోచన చేస్తామో అప్పటి నుంచి మన జీవితం ఒక అద్భుతంగా మారిపోతుంది, తయారవుతుంది. ఇది అంతా మన ఆలోచన వలనే కదా. నేను బాగుండాలి అనేది ఒక చిన్న ఆలోచన, మంచి ఆలోచన. నా చుట్టూ ఉన్న వాళ్ళంతా బాగుండాలి అనేది ఇంకొక మంచి ఆలోచన. నా చుట్టూ ఉన్న సమస్త కోటి అంతా బాగుండాలి అనేది గొప్ప ఆలోచన. భూమి మీద ఉన్న సమస్త కోటి జీవరాశులు బాగుండాలి అనేది ఒక అద్భుత ఆలోచన. కాబట్టి మనం చేసే ఆలోచనలు గొప్పగా ఉండాలి అంటే గొప్ప మనసు ఉండాలి. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మన జీవితంలోనికి వచ్చి చేరుతుంది. మనం ఏదైతే కావాలో దాని గురించి మాత్రమే ఆలోచించాలి. ఉదాహరణకి మనకు డబ్బు కావాలి, ఆరోగ్యం కావాలి, ఆనందం కావాలి అంటే నిరంతరం దాని గురించి మాత్రమే మనం ఆలోచించాలి. ఉదాహరణకు మనం ఒక హోటల్కి వెళ్తాము, బేరర్కి ఆర్డర్ చేస్తాం. ఫస్ట్ ఒకటి ఆర్డర్ చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఏదైతే ఆర్డర్ చేస్తామో బేరర్ అదే తెచ్చి ఇస్తాడు కదా మనకి. అలానే మనకి ఇక్కడ యూనివర్స్ కూడా అలానే మనకి ఇస్తుంది. మనం నిరంతరం మనం చేసే ఆలోచన ఎప్పుడు నిత్య నూతనంగా ఉండాలి, పనికి రానివిగా ఉండకూడదు. టీవీ చూస్తూ ఉంటాము, ఒక ఛానల్ నచ్చకపోతే వేరే ఛానల్కి ఎలా వెళ్తాము. ఒక ఆలోచన నచ్చకపోతే వేరే ఆలోచన చేయాలి. మనకు చెడు ఆలోచన వస్తుంది అంటే దానిని అక్కడే మనసు నుంచి డిలీట్ చేసేయాలి. పూర్వకాలంలో ఋషులు శపించేవారట. దానిని వెనుకకు తీసుకోవడం జరిగేది కాదట. ఎందువల్ల అంటే అది వారి నుంచి బయటకు వచ్చేసింది. అది వారికి దానివల్ల కీడు జరుగుతుంది. శపించిన వారి శక్తి హరించుకుపోతుంది. కాబట్టి మన నుంచి వచ్చే ప్రతి ఆలోచన జరుగు తీరుతుంది. కాబట్టి మనము ప్రతి ఆలోచనను గమనించుకుంటూ మనకు వచ్చే ప్రతి ఆలోచనను జల్లెడ పట్టుకోవడం నేర్చుకోవాలి. ఉదాహరణకు మనం ఒక మార్కెట్కి వెళ్తే పుచ్చు వంకాయలను వేరేసి మంచి వంకాయలు ఎలా అయితే ఎంపిక చేస్తామో ఫ్రెండ్స్, ఎవరైతే దివ్యమైన ఆలోచనలు చేస్తారో వారి జీవితం దివ్యంగా ఉంటుంది. మీకు వచ్చిన అద్భుత ఆలోచనలే అస్త్రశస్త్రాలుగా మారి బ్రహ్మాస్త్రాలుగా మారాలి. ఫ్రెండ్స్, ఇలా మన అద్భుతమైన ఆలోచనలతో మన జీవితాన్ని సుందరంగా మార్చుకుందామా మరి.